నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిషా ఫౌండర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణ పరిధిలోని 9 మంది ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే అన్నవరప్పాడు గ్రామానికి చెందిన వేదుల రాజేశ్వరి అందించిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒక రోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల్ సరళాదేవి జన్మదిన వేడుకలను తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆమె గృహం వద్ద నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ బర్త్డే కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 15 మంది పేద కళాకారులకు దుస్తులు, పళ్లను పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని అంబనాంబ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టారు. అలాగే ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 15 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త వావిలాల వెంకట రమేష్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాపూజీరావు, తారకపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా 70 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పాల్గొని మధుమేహ వ్యాధికి సంబంధించిన విషయాలను వివరించారు. క్లబ్ అధ్యక్షులు చిన్నం మహేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి త్రిమూర్తులు, సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం బొక్కపేట ఏరియాలో శనివారం రాత్రి భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. ననుబోలు వెంకటేశ్వరరావు ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. గతం వారం రోజులుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. బాధితులు ఇంటికి చేరుకున్న సమయంలో తలుపులు పగలగొట్టినట్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన ప్రాంతాన్ని ఏఎస్పీ ఏ సుబ్బారాజు, కొవ్వూరు డీఎస్పీ ఎం దేవకుమార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ దొంగలు ఇంట్లో ఉన్న 27 కాసుల బంగారం, కొంతమేర నగదును అపహరించినట్లు చెప్పారు. కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఇది పాత నేరస్తుల పనేనని అన్నారు. సీసీ కెమెరాలు, వేలిముద్రలు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణానికి చెందిన శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ ద్వారా ఇటీవల పోలీసులు ఉద్యోగాలు సాధించిన 14 మందిని పట్టణంలోని ఒక ప్రైవేట్ హోటల్ ఆడిటోరియంలో ఆదివారం సన్మానించి మాట్లాడారు. పేద ప్రజలకు సహాయపడటమే తమ లక్ష్యమని అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో పేదలకు విద్యను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. పేదవాళ్ళు
వాళ్ళకి సహాయం కావాలంటే కులం చూడకుండా, మతం చూడకుండా వాళ్ళందరినీ కూడా మాకు చేతనైనంత సహాయం చేయడమే అలవాటు. అంటే చాలా కాలం నుంచి ఇది కులమతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఒక విద్యాపరమైనటువంటి కార్యక్రమం. దీనికి మాకు స్ఫూర్తి అంటే బాబాసాహెబ్ స్ఫూర్తి. ఏంటంటే ఎవరు ప్రతిభకు తగ్గట్టుగా వారికి అవకాశాలు రావాలి అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. కొత్తపేట మండల పరిధిలోని ఏనుగుమహల్ గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ కు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షోభ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. పాలకొల్లు మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ప్రభుత్వ నిర్మాణాలలో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పులపర్తి, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజులు. జీవన ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. భీమవరంలో రైతులకు సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. అన్నదాత సుఖీభావ పథకాన్ని తణుకు నియోజకవర్గంలో ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దువ్వలో పాల్గొన్న రైతు సోదరులు. రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. తణుకులో పిలుపునిచ్చిన ప్రముఖ చరిత్రకారులు కొప్పర్తి. తణుకులో ఘనంగా స్నేహితుల దినోత్సవం. గత స్మృతులను నెమరు వేసుకున్న బాలురోన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 70 మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులు. సూచనలు సలహాలిచ్చిన నిపుణులు. నిర్దవుల్లో ఒక ఇంటి తలుపులు పగలగొట్టి చోరీ చేసిన దొంగలు. పరిశీలించిన ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్లు. కోనసీమను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అమలాపురంలో పేర్కొన్న విజయవాడ పోలీస్ సూపరింటెండెంట్ సత్యబాబు. ఏనుగుమహల్ గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి 3 కోట్ల నిధులు మంజూరు. వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.